హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు క్యాబేజీతో కూర పకోడీ చేస్తుంటాం కదా. ఈసారి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవన్నీ వేగిన తర్వాత 1/4 కేజీ క్యాబేజీని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కట్ చేసిన 2 టమాటాలు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ పచ్చివాసన పోయేలా వేగిపోయింది. కొంచెం చింతపండు వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం పోపు వేసుకుంటే టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంతో అయితే అదిరిపోతుంది. తప్పక ట్రై చేయండి.